దెబ్బకు దండ అయితే క్లోజ్ అయింది. ఫస్ట్ ఆడియోలో ఎంత వల్గర్ గా మాట్లాడిందో ఒక మెన్ని డిగ్రేడ్ చేస్తూ, సెకండ్ ఆడియో కూడా లీక్ అయింది అనమాట. అంతే డిగ్రేడ్ గా ఒక ఉమెన్ ని కించపరచేలాగా మాట్లాడింది. అసలు వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఇంకేం చేయాలనుకుంటున్నారా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్లనే ఉంటది. బిజినెస్ మొత్తం క్లోజ్ చేసుకొని మడత పెట్టాల్సి వచ్చింది. ఈ దునియాలో ఏ బిజినెస్ ఎవ్వరు నడపాలనుకున్నా కస్టమర్ ని గాడ్ లా ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెస్టారెంట్కి వెళ్ళినా, కెఫేలకు వెళ్ళినా, ఇంకా ఏరోప్లేన్కి వెళ్ళినా, ఏరోప్లేన్లో అయితే ఎయిర్ హోస్టెస్ మన దగ్గరకి ఉన్న సీట్ దగ్గరికి తెచ్చిచ్చేస్తారు. అంత రెస్పెక్ట్ ఉంటుంది కస్టమర్ అంటే. కస్టమర్ ఈజ్ లైక్ ఏ గాడ్, ఎవ్వరు ఏమన్నా. సో అలాంటిది వీళ్ళు తలా తెలియదు, తోకా తెలియదు, అలాంటి వాళ్ళకి బిజినెస్ చేసే అవకాశం వస్తే ఇట్లనే ప్రవర్తిస్తారు. వీళ్ళకి ఈజీగా వచ్చింది సక్సెస్, అందుకనే అట్లా మాట్లాడుతారు వాళ్ళు. దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. సెకండ్ ఆడియో ఎంత ఘోరంగా మాట్లాడిందో వినండి. ఒక ఉమెన్ ని డిగ్రేడ్ చేస్తూ ఆమె అడిగిన సింపుల్ క్వశ్చన్ ఏం లేదు, సో మీరు రేట్లు తగ్గించారు కదా, ఇంకా ఎక్స్పెన్సివ్ గానే కనబడుతున్నాయి అని అన్నది అంతే. సో దానికి ఆమె ఏం మాట్లాడిందో వినండి. పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈమె ఉద్దేశం ఏంటంటే ఇదేదో గోల్డ్ అయినట్టు, ఏదో డైమండ్ అయినట్టు, పచ్చడి గుంటే సక్సెస్ అయినట్టు చెప్తుంది. నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. నీ పచ్చడి కొనడం కోసం ఇన్ని పనులు చేయాలా, 4 రెండ్లు తిరగాల? ఆయనే మాట్లాడే విధానం ఇది. దంద అయితే ఇప్పటికైతే క్లోజ్ అయింది. వెబ్సైట్ పని చేయట్లేదు. ఇప్పటి వరకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఆర్డర్ వెళ్ళలేదంట. తర్వాత ఏమైంది అనేది చూద్దాము. ఈమె బిజినెస్ ని రీకవర్ చేద్దామని ఒక అపాలజీస్ వీడియో చేసిందనమాట. కానీ అందులో అపాలజీ కనబడట్లేదు. ఏదో చెప్తున్నా అంటే చెప్తున్నా, తప్పు ఎవరిదైనా తప్పే అంటుంది, కానీ మా తరపు నుంచి జరిగిన తప్పును క్షమించండి అని అయితే చెప్పట్లేదు. కాలు జాగ్రత్త తీసుకోవచ్చు, నోరు జాగ్రత్త అస్సలు తీసుకోలేము. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ మ్యాన్ కైనా ఇది. సో వీళ్ళని చూసి ఖచ్చితంగా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కస్టమర్ తోన ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదని పచ్చడ్లు ఇంకా ఏవేవో అమ్ముకుంటున్నారు, మసాలాలు. సో వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈమె లైఫే. సో గ్రాంటెడ్ గా తీసుకోవడం, కస్టమర్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. ఫస్ట్ ఆడియోలో అయితే చీప్ ఫకింగ్ పెలో, నీ పిల్లం ఎవరితోనో పోద్ది, ఇలాంటి మాటలు మాట్లాడింది. ఆమె పచ్చళ్ళు కొనకపోతే ఇంకా వాడి జీవితంలో దరిద్రుడు, వేస్ట్, ఇంకా వాడి పనికి రాడోడు అన్నట్టు మాట్లాడుతుంది. పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది ఇవాళ వీడియో. నాకైతే అలా ప్రవర్తన అస్సలు నచ్చలేదు. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.